ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, గ్రామ కంఠానికి సంబంధించినటువంటి స్థలాలు వాటిల్లో ఎవరైనా అక్రమంగా గ్రామ కంఠకాల్లో ఉంటూ దానికి సంబంధించి పంచాయతీ వారు సడన్గా ఖాళీ చేయాలని చూస్తే దానికి సంబంధించి కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ అనేవి వేరే లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి గ్రామ కంఠానికి సంబంధించిన స్థలాల్లో ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుని ఉంటే సడన్గా వచ్చి పంచాయతీ వాళ్ళు వెంటనే ప్రొక్లైన్ తీసుకొచ్చి పడేపిచ్చేస్తూ ఉంటారు. అలా సడన్గా టైం ఇవ్వకుండా పడేయటం అనేది ఇల్లీగలు. చట్టపరమైనటువంటి చట్టాన్ని పంచాయతీ వాళ్ళు ఫాలో అవ్వకుండా ఇది మా పంచాయతీ స్థలం మేము పడేయొచ్చు అనే ఒక మూర్ఖభావంలో పోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ ప్రభుత్వ ల్యాండ్లో కానీ పంచాయతీలు గ్రామ కంటకాల ల్యాండ్లో కానీ ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు తీస్తే ఆ వేసిన వెంటనే తీయాలన్నా కానీ దానికి వీళ్ళకి ఎవరైతే ఇల్లు వేసుకుని ఉంటున్నారో వాళ్ళకి అది టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా సడన్గా వచ్చేసి మీరు తీసేయాలి మా స్థలం ఇది అని అంటే మాత్రం కంపల్సరీగా అది ఇల్లీగల్ అవుతుంది. దాని మీద హైకోర్టు కూడా చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది. టైం అవ్వకుండా ఇల్లు పడేయటం అనేది ఇల్లీగలు. కావున వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి చాలా హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చాయి. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ గ్రామ కంఠ ల్యాండ్లో ఉంటూ గ్రామం సర్పంచి గ్రామ కార్యదర్శి వీళ్ళు ఉంటారు, వాళ్ళు నోటీసులు ఇచ్చి పలానా టైంలో 1 నెల 2 నెలలు 3 నెలలు టైం పెట్టి ఆ టైంలో పడేయాలని చెప్పేసి తీయాలని చెప్పేసి చెప్పాలి. కానీ సడన్గా వాళ్ళ బుల్డోజర్లు తీసుకొచ్చి వెంటనే 2-3 రోజుల్లో వెంటనే స్పాట్లో వాటిని పడేయటం అనేది ఇల్లీగల్. ఫ్రెండ్స్, ఆ విషయం దానికి సంబంధించి హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇలా పడేయటం కరెక్ట్ కాదని. ఏదైనా కానీ ప్రాపర్గా వాళ్ళకి గ్రామ కంటకాలు వేసుకుని ప్రాపర్గా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళు కొంచెం టైం ఇచ్చి ఆ ఇళ్ళని ఖాళీ చేపియాలే. కానీ వాళ్ళు ఇంకొక రెసిడెన్స్ చూసుకునే వరకు వాళ్ళకి టైం ఇచ్చి ఖాళీ చేపియాలే. కానీ సడన్గా చేయటం అనేది కరెక్ట్ కాదు. సడన్గా చేసి వాళ్ళ ఇళ్ళ నాటిని పడేయటం అనేది అది ఇల్లీగల్ అని హైకోర్టు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా జడ్జిమెంట్లు ఇచ్చి ఉన్నారు గౌరవనీయులైన హైకోర్టు వారు. అంచేత ఇది గమనించగలరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.